హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది రోజండి రెసిపీ చూడండి. కొయ్యంగులండి, కొయ్యంగు పిల్లలు అన్నమాట. కట్టి పరిగిలే కొయ్యంగులు, పెద్దవి అయితే కొయ్యంగులు అవుతాయి. ఇదిగోండి, ఇంత పెద్దవి ఉన్నాయి, చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇలా ఉన్నాయి. ఇయో 3 అండి చిన్నవి కట్టి పరిగులు 3 ఉన్నాయి. అయ్యో 3 దీంతో ఇగురు చేస్తున్నాను. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో అమూల్యమైనదండి. మీ లైక్ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ప్రాసెస్లోకి వెళ్దామండి. ఈ ముక్కలు కోసాక చూపిస్తాను. ఇదిగో చూడండి, ఈ సైజులో కోసుకున్నాను ముక్కలు. కోసుకున్నాక నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగేసాను. ఈ పక్కకు పెట్టేసుకుందాం. ఎల్లుల్లిపాయలు, అల్లం, జీలకర్ర, లవంగాలు, 3 యాలకులు, కొంచెం ధనియాల పౌడరు. ఇది ఒక ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ అన్నమాట. ఇలా కోసుకున్నాను. మిక్సీ పట్టుకుందాం. ఇది కూడా ఒక 4 పచ్చిమిర్చి, ఒక టమాటో. ఇప్పుడు తక్కువ మసాలాలతోనండి ఈ కూర. తక్కువ ఉల్లిపాయ వేసి ముక్కకు గ్రేవీ పట్టేలాగా, నూనె పైకి తేలేలాగా మంచిగా వండుతానండి ఈ కూర. ఇది మా అమ్మగారు ఇలా వండేవారండి. ఆవిడ సన్నిగల మీద మసాలా రుబ్బి ఒక్క ఉల్లిపాయ వేసి ఎంత పెద్ద చేప అయినా చక్కగా గ్రేవీ వచ్చేలాగా, పైకి నూనె తేలేలాగా, చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు వచ్చేలాగా ఉండేదండి కూర మా అమ్మగారు చేస్తే. అదే టైప్లో ఆవిడ అంత కాకపోయినా అదే టైప్లో చేద్దామని మీకు చూపిస్తున్నానండి వీడియో తీసి. ఇదైతే స్కిప్ చేయవద్దు, ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఎలా వండాలో శుభ్రంగా చూపిస్తాను. చూడండి, ఇవి మసాలాలన్నీ చెప్పాను కదా, ఈ మిక్సీలో వేసేసుకుందాం. దాంతోపాటే ఈ ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. చూడండి, కూర అయితే ఇప్పుడు కలుపుతున్నాను. ముక్కలు దీంట్లో వేసుకుందాం. ఇదిగోండి, చిన్న టమాటో, కొత్తిమీర, పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయ, కారం సరిపడ్డది. ఎవరి టేస్ట్ సరిపడ్డా వాళ్ళు వేసుకోవాలండి కారం. ఇదిగోండి, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లం, ఒక ఉల్లిపాయ మొత్తం కలిపి పేస్ట్ చేశాను కదా, అదే వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం. చేపల కూర కదండి, కొంచెం ఎక్కువే పడద్ది. ఇది మొత్తం కలిపేసుకుందామండి. ముక్కకి బాగా పట్టేలాగా మసాలా, కారం, ఉప్పు ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇదిగో చూడండి, బాగా కలిపేసాను. ఇప్పుడు దీంట్లో గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఇది ఇగురు కూర అండి, పులుపు కాదు, ఇగురు ఉంటున్నాను. మనం నీళ్లు కొద్దిగా పోసుకోవాలి. చేపలో కూడా నీళ్లు ఊరుతాయి కాబట్టి అది ఇది ఎక్కువైపోద్ది. ఒక గ్లాస్ పోసుకుంటే కూర దగ్గరికంటే అయిపోద్ది, బాగుంటుందండి. ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది కూర అయితే. ఇప్పుడు మళ్ళీ ఇలా మొత్తం వాటర్ వేసాం కాబట్టి ఇంకోసారి కలిపేసుకుందాం. ఇదిగోండి, కూర అయితే కలిపేసి పెట్టేశాను, పైంటించేసాను. ఇలా కలిపి పెట్టుకున్న కూర ఇంకొంచెం ఆయిల్ పోస్తుందండి, నాకు ఆయిల్ తగ్గినట్టు అనిపించింది. ఇలాగా మనం కలిపి పెట్టుకున్న కూర చాలా రుచి ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా వస్తుందండి కర్రీ అయితే. ఇది ఉడికాక చూపిస్తానండి ఎలా ఉడుకుతుందో. ఈ సమయంలో ఇలా ఉండగా, ఇప్పుడు నేను పెట్టి ఒక 5 నిమిషాలు అయింది. ఇలా ఉండగా మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేద్దామండి ఒక 10 నిమిషాలు. తర్వాత దగ్గరికి వచ్చాక చూడండి ఎలా ఉడుకుతుందో. స్లోగా ఉడుకుతుంది కదా, ఇంక ఇలాగే ఉడకాలండి మొత్తం కర్రీ అంతా. ఇంకా 10 నిమిషాల్లో అయిపోద్ది. నేను మూత పెట్టేస్తున్నాను. ఇలాగే దగ్గరలోకి వచ్చాక చూపిస్తాను. ఇదిగో చూడండి, సరిగ్గా 15 నిమిషాలు పట్టిందండి. ఫుల్ ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడికింది. తర్వాత 10 నిమిషాలు స్లోగా పెట్టేశాను లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మా అమ్మ అయితే ఎన్నపూస అయితే వేసేదండి. ఇప్పుడు నేనైతే బటర్ వేస్తున్నాను, ఇంట్లో బటర్ ఉంది కాబట్టి. ఇది కొంచెం వేసుకుంటే ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక ముక్క ఇంటికి కొంచెం గ్రేవీ కూడా మనం వదలకుండా తింటాం. ఒక నిమ్మకాయ చెక్క, ఫైనల్గా కొంచెం కొత్తిమీర. ఇవన్నీ వేసాం కదండి. ఇంకా ఒక 2 మినిట్స్ లాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చూడండి, మంచి టేస్టీగా
చాలా రుచిగా ఉందండి. కర్రీ రెడీ అయిపోయింది. కొయ్యంగులు కట్టి పెరుగులు కలిపిన ఇగురు అన్నమాట. చాలా ఎమ్మీగా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి కూర అయితే. ఈ కర్రీ లాస్ట్ వరకు చూడండి, స్లిప్ చేయవద్దు, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి రెసిపీ మీ వరకు వస్తుంది. మరి మీ సపోర్ట్ ఇలాగే ఉంటే మరిన్ని మంచి రెసిపీలతోనండి మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.